ఈ 50వ దశకంలో వత్సాసురుడు, బకాసురుడు అనే రాక్షసురుని శ్రీకృష్ణుడు చంపడం గురించి వర్ణిస్తున్నారు. బృందావనంలో చిన్ని కృష్ణుడు చిన్న చిన్న దూడలను కాసేటప్పుడు ఒక చేతిలో కొమ్ము వాద్యము వేణువు, ఇంకో చేతిలో బెత్తము పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. యమునా నదీ తీరంలోనూ ఇంకా గోవర్ధన పర్వత శిఖరం పైన ఎక్కి మురళిని మ్రోగిస్తూ ఆవు దూడలను రక్షిస్తూ సంచరిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆవుదూడ వేషంలో ఉన్న రాక్షసుడు ఆవుల మందలో కలిసి దొంగ చూపులు చూస్తూ కృష్ణుని చంపడానికి సమయం ఎప్పుడు దొరుకుతుందా అని గమనించటాన్ని స్వామి చూస్తాడు. వెంటనే వాని వెనుక కాళ్ళు గట్టిగా పట్టుకొని పైకెత్తి బిగ్గరగా తిప్పుతూ ఒక మహావృక్షంపైకి విసిరేస్తాడు. వెంటనే ఆ రాక్షసుని ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. ఆ దుర్మార్గుడైన రాక్షసుని బరువుకి చాలా వృక్షాలు పడిపోయాయి. అప్పుడు దేవతలు సంతోషంతో ఆకాశం నుంచి పుష్పవర్షాన్ని కురిపించారు. సువాసనతో కూడిన పుష్పాలు స్వామి సరస్సుపై పడటం చూసి తోటి గోపబాలరు, కన్నయ్య, ఈ పూలవాన ఎక్కడి నుంచి వస్తుంది అని అమాయకంగా అడిగారు. అప్పుడు చిన్ని కృష్ణుడు చిరునవ్వుతో, ఆ చెట్టు పడిపోయేటప్పుడు చెట్టు పూలు వేగంగా పైకి పోయి మెల్లగా పడుతున్నాయి అని చెప్తాడు. ఒకరోజు ఎండ బాగా కాస్తూ ఉంది. అప్పుడు అందరూ నీరు త్రాగడానికి యమునా నదికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద కొంగ, అంటే బకాసురుడు అనే రాక్షసుడు, ఇతను పూతనకి అన్న అవుతాడు, కొంగ కనిపిస్తుంది. గోపబాలురందరూ నదిలో నీళ్లు త్రాగుతూ ఉండగా బకాసురుడు కృష్ణుణ్ణి మింగేస్తాడు. అప్పుడు స్వామి అగ్నితుల్యుడు కాగా ఆ మంటలకి తట్టుకోలేక ఆ బకాసురుడు లబలబలాడతాడు. అప్పుడు కృష్ణుడు అతని కంఠం నుంచి బయటికి వస్తాడు. అయినా ఆ రాక్షసుడు గోళ్లతో రక్కడానికి, ముక్కుతో చీల్చడానికి ప్రయత్నించాడు. దుష్టజనులను శిక్షించడంలో దక్షుడైన స్వామి ఒడుపుతో అతని మృక్కును పట్టుకుని చీల్చి చంపివేస్తారు. ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు. తర్వాత స్వామి తన మిత్రులతో కలిసి ఇంటికి చేరుకున్నారు. గోపికలు దూరాన్నుండే కృష్ణుడి మురళీనాదం విని తొందరగా దగ్గరికి వచ్చి స్వామిని చూసి చాలా సంతోషం పడతారు. నీ తల్లి అయిన యశోద, నీ తండ్రి అయిన నందుడు కూడా నిన్ను చూసి చాలా పులకించిపోయారు. పరమాత్మ, నా యొక్క రోగాలు అన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుమయ్యా అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 50వ దశకము. వత్సాసుర బకాసుర సంహారము. తరళమధుకృత్ వృందే బృందావనేథ మనోహరే పశుపశిషుభిः సాకం వత్సానుపాలనలోలుపః హలధర సఖో దేవ శ్రీమన్ విచేరిధారయన్ గవళమురళీవేత్రం నేత్రాభిరామతనుద్యుతిః విహిత జగతీరక్షం లక్ష్మీకరాంబుజలాలితం దదతి చరణద్వంద్వం వృందావనే త్వయి పావనే కిమివ న బభౌ సంపత్సంపూరితం తరువల్లరీ సలిలధరణీ గోత్రక్షేత్రాధికం కమలాపతే విలసదులపే కాంతారాంతే సమీరణశీతలే విపులయమునా తీరే గోవర్ధనాచలమూర్ధసు లలితమురళీనాదः సంచారయన్ ఖలు వాత్సకం క్వచన దివసే దైత్యం వత్సాకృతిం త్వముదైక్షథాః రభస విలసత్పుచ్చం విచ్ఛాయతోస్య విలోకయన్ కిమపి వలితస్కంధం రంధ్ర ప్రతీక్షముదీక్షితం తమథ చరణే బిభ్రత్ విభ్రామయన్ ముహురుచ్ఛకైః కుహచన మహావృక్షే చిక్షేపిధక్షత జీవితం నిపతతి మహాదైత్యే జాత్యా దురాత్మని తత్క్షణం నిపతనజవక్షోన్నక్షోణీరుహక్ష్యత కాణనే దివి పరిమిలద్బృందాః బృందారకాః కుసుమోత్కరైః
शिरसि भवतो हर्षाद् वर्षन्ति नाम तदा हरे सुरभिलतमामूर्धन्योर्ध्वं कुतः कुसुमावळी निपतति तवेत्युक्तो बालैः सहेलमुदैरयः झटिति धनुजक्षेपेणोर्ध्वं गतस्तरुमण्डलात् कुसुमनिकरः सोऽयं नूनं समेति शनैरिति क्वचन दिवसे भूयो भूयस्तरे परुषातपे तपनतनया पाधः पातुं गता भवदादयः चलितगरुतं प्रेक्षामासुर्बकं खलु विस्मृतं क्षितिधरगरुच्छेदे कैलासशैलमिवापरं पिबति सलिलं गोपव्राते भवन्तमभिद्रुतः सकिलनिगिलन्नग्निप्रख्यां पुनर्धृतमुद्वमन् दलयितुमगात्रोट्याः कोट्या तदा तु भवान् विभो खलजनभिदा चुञ्चुः चञ्चू प्रगृह्य ददारतं सपदि सहजां सन्द्रष्टुं वा मृतां खलु पूतनाम् अनुजमघमप्यग्रे गत्वा प्रतीक्षितुमेव वा शमननिलयं याते तस्मिन् बके सुमनो गणे किरति सुमनो वृन्दं वृन्दावनाद्गृहमय्यथाः ललितमुरळीनादं दूरान्निशम्य वधूजनैः त्वरितमुपगुम्यारात् आरूढमोदमुदीक्षितः जनितजननी नन्दानन्दः समीरेण मन्दिरप्रथितवसते शौरे दूरीकुरुष्व ममामयान् श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिलगुरो भगवान् नमस्ते।